गादी चरण में కట్టేసుకోవాలి మీరు చిన్నపిల్లలు అప్పుడే కట్టుకోవాలి. పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక తండ్రికి వచ్చి ఇప్పుడు ఫీజులు కడతలేదా? అప్పుడే పెద్ద వచ్చి కట్టలేదు. నాకు చెప్పాలి చిట్టమ్మ గారు చేయమనండి. వంటగదిలో పాప మహాపరిశుద్ధుడా మహాగరుడ నీకెంతో వర్ణాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎట్లా ప్రేమించి నీకెంతో వర్ణాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎట్లా ప్రేమించి నేను ఇచ్చిన మంచి గృహాన్ని బట్టి నీకు అర్థం కలిగి నీ చిత్తంలో నా ప్రభా ఆశీర్వదించి నూరంతుల ఆశీర్వాదంతో బిడ్డలు నా తండ్రి ఐశ్వర్యవంతులుగా మరి జ్ఞానవంతులుగా నా ప్రభా ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్ది నా ప్రభా మీరే ముందు నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని యేసు పరిశుద్ధమైన నామములో గొప్ప నామములు అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ తండ్రి. మంచిది. ఆడపడుచులేదు మీరు వెళ్ళండి వంటలు తండ్రి నాయన ఇంతవరకు నా ప్రభు నాయన కాచి కాపా బిడ్డల విషయంలో నా తండ్రి నాయన ఎన్నో స్వాదంలో సమస్యలు వచ్చినప్పటికీ నాయన ఎంతగానో కాచి కాపాడారు ప్రభు నాయన విషయంలో అయితే నాయన ఎంతో నా ప్రభు బలహీనుడైపోయాడు తండ్రి నాయన నీవే బలపరిచి నాయన నీ శక్తినిచ్చి బిడ్డలు ఎంతవరకు కాచి కాపాడడానికి వందనాలు ప్రభు. అలాగే నైనా ఇంద్రియం బట్టి కూడా ఉన్నాడనైనా బిడ్డ కూడా నైనా మంచి ఓర్పు సహనం ఇచ్చి నాయన నా తండ్రిది నాయన తగిన జ్ఞానం కూడా ఇచ్చి నేను ఎలాగనైనా ఈ గృహాన్ని నిలబెట్టుకోవాలి అటువంటి జ్ఞానం కూడా మీరు ఇచ్చారు ప్రభు. నేను యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టుబడి ప్రయాసమని వ్యర్థమని సెలవిచ్చిన దేవుడు ప్రభు. నీ చిత్తంలో ఏది జరుగుతుంది నీ చిత్తానుసారంగా నా ప్రభు బిడ్డల ఆశలు కోరికలు తీర్చినందుకు వందనాలు ప్రభు. అంటే నాయన దీనికి కావాల్సిన సమస్తం కూడా పరిపూర్ణంగా ఒడిదుడుకులు వచ్చిన సమస్యలు వచ్చిన సమస్యలు శోధనలు బలహీనతలు లేకుండా నాయన బిడ్డలో నాయన మంచి నాయన మనశ్శాంతిగా ఉండటానికి సహాయం చేయ ఈ సన్నిధి గృహంలో ఉంచాడు తండ్రి నా ప్రభా. అలాగే నేను ఇచ్చిన బిడ్డలను బట్టి వందలు తండ్రి నాయన నా తండ్రి ప్లేస్ని బట్టి వందనాలు. బిడ్డ జీవితంలో నాయన మీరు నాయన బిడ్డకి నాయన మంచి మేలు చేశారు తండ్రి. క్లాస్కి బిడ్డ ఉంచాడు తండ్రి. అలాగే పళ్ళు కూడా మంచి నాయన ఆరోగ్యం ఇవ్వండి. ఆడు కూడా మంచి జ్ఞానం ఇచ్చి చదువుకోవాలనే జ్ఞానాన్ని బిడ్డకు దయచే ప్రభు. అల్లరిగా తిరగకుండా నాయన నా ప్రభు నాయన నీ ఎందు భయభక్తులు కలిగి నీ అడుగు జాడల్లో నడవటానికి సహాయం చేయ తండ్రి. అలాగే అక్క కూడా మంచి ఆరోగ్యం దయచే ప్రభు. నాయన ఉన్న బలహీనతలను మీరు తీసివేయండి తండ్రి. నాయన పాలని మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. యొక్క నా తండ్రి నా ప్రభు గృహంలో మీ సన్నిధి నాయన పరిపూర్ణంగా ఉండి నా ప్రభు నీ కొరకే జీవించే భాగ్యాన్ని దయచే ప్రభు. నాయన ముఖ్యంగా నాయన సురేష్ నాయన వాడిలో ఉన్న నా తండ్రి నాయన అపవాదిని తొలగించి ప్రభు. అంధకార శక్తులు ఉంటే బంధించండి. వాడిలో ఉన్న భయాన్ని తీసివేసి ప్రభు నాయన ధైర్యంగా ఉండటానికి సహాయం చేయ ప్రభు. ఉన్న వ్యసనాన్ని కూడా వాడిలోంచి తీసివేయండి తండ్రి నా ప్రభు. నా తండ్రి నా ప్రభు నీ సన్నిధికి దూరంగా ఉన్నాడు తండ్రి. నీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని